బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్ నుంచి టీజీగా పేర్ల మార్పునకు కాంగ్రెస్ ప్రభుత్వం 2767 కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తున్నట్లు ఫేక్ నోటు సృష్టించిన వారిపై కేసు నమోదైంది. ఏకంగా ప్రభుత్వ నోట్ అంటూ ఓ ఫేక్ నోటు తయారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్ సోషల్ మీడియాపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్ బదులుగా తెలంగాణ ఉద్యమ నినాదమైన టీజీ పేరును అబ్రివేషన్ లెటర్లుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఏకంగా 1000 కోట్లు ఖర్చవుతాయంటూ ఫేక్ నోట్ తయారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక కుట్ర ఉందనే అనుమానాలున్నాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పేర్లు బోర్డుల మార్పులకు కోట్ల ఖర్చు చేస్తున్నారంటూ ఫేక్ నోట్ తయారు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఫేక్ సర్క్యులర్లు, కుట్రపూరిత పోస్టులు పెట్టేవారిపై కేసులు తప్పవని ఈ సంఘటన మరోసారి రూఢీ చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, కొత్త ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ విధంగా ఫేక్ లెటర్ సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్ ప్రియా, ఎందుకంటే కొత్త ప్రభుత్వం పైన ఎప్పటికీ ఏదో రకంగా దుష్ప్రచారం చేయాలి, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత నింపే లక్ష్యంగా కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రభుత్వం పైన బురద చల్లేందుకు అదే పనిగా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా టీఎస్ ను టీజీగా మార్చేందుకు గాను దాదాపు 4390 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతుందని కూడా ఒక ఫేక్ వీడియో చేస్తూ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసిన పట్ల కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ సంబంధించిన అనుబంధ సంఘాలు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన నేపథ్యంలో వారిపైన సైబర్ నేరాల కింద కేసు నమోదు చేయాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడంతో మాజీ ఎన్ఎస్ఏ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి నేత సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పేరు మార్పుకు 2767 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఫేక్ నోట్ సృష్టించి చేసిన వారిపైన కేసు నమోదు చేసింది పోలీసులు. ఏకంగా ప్రభుత్వ నోటును, అంటే ఒక ఫేక్ నోట్ సంబంధించింది, అంటే అది ప్రభుత్వం సంబంధించిన ఉత్తర్వులు కాకుండా కేవలం ఒక లేఖ ప్రకారంగా రాసి దాన్ని తప్పుదో పట్టించే విధంగా చాలా వికృతమైన చర్యలకు కూడా పాల్పడుతున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపైన ఈ యొక్క సైబర్ సంబంధించిన నేరగాలను అప్పగించే విధంగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలని కూడా సోషల్ మీడియా దొంగలను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా తెలంగాణ ఉద్యమం నినాదమైన టీజీ పేరును ఉండే బదులు గత ప్రభుత్వం టీఎస్ గా అబ్రివేషన్ మార్చింది. దీనికి గాను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. అది రొటీన్ గా జరిగే ప్రాసెసే. దీనికోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఏది ₹1 కూడా వెచ్చించాలనుకున్నా జీవో రావాలి, అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించినటువంటి అనుమతి రావాల్సింది. అదంతా కూడా పారదర్శకంగా ఉంటుంది. గత ప్రభుత్వాలు చేస్తున్న సందర్భాలు అనేక జీవాలు దాచిపెట్టిన సందర్భం. కానీ కొత్త ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో జీవోలన్నీ కూడా పారదర్శకంగా పెడుతున్న సందర్భం ఉంది. అయినప్పటికీ ఇట్లాంటి పేరు మార్పు కోసం, అదేవిధంగా టీజీఎస్ ను టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు, ఇవన్నిటి మీద కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగపడుతుందని కూడా చేస్తూ కొంతమంది లంపెన్ గ్యాంగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి పోస్ట్ చేయడం పట్ల ప్రభుత్వ వర్గాలు అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ న్యూస్ ను, అంటే ఫేక్ సంబంధించిన లెటర్ ను సర్క్యులేట్ చేస్తూ అక్కడ చేసింది. ఆ తర్వాత వారిపైన కేసులు నమోదైన విషయం తెలిసింది. అంతేకాకుండా ఆర్టీసీ లోగో అంటూ కూడా అసత్య ప్రచారాలు కూడా చేయడం జరిగింది. వారిపైన కూడా సైబర్ సంబంధించినటువంటి కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో ఫలితాల్లో అంటే ఎటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి వారికి ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వానిపైన ఓర్వ లేకుండా, అదేవిధంగా ఈ వికృత చర్యలకు పాల్పడుతున్నారు. వీటిపైన పైశాచిక ఆనందాలు వెలువడుతున్నాయి. వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో వారిపైన
పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. వారిని కఠినంగా శిక్షిస్తేనే మరో ఇట్లాంటి ఫేక్ న్యూస్ చేసే వారిపైన, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంతటి వారైనా కూడా అబద్ధాలను ఊరిపోసి అసత్యాలు చేసే వారిపైన ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు ఆ విషయాలను చెప్తూనే మరోవైపు వీళ్ళందరినీ కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో అయితే పోలీసులకు అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రధానంగా వీరిని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ బాగా కొనసాగుతా ఉంది. సో ఏదైనప్పటికీ ఒకరిద్దరు కనుక ఇట్లాంటి ఫేక్ న్యూస్ ను సర్క్యులేట్ చేసే వారిపైన చర్యలు వ్యక్తంగా ఉంటే మిగతా వారు కూడా అదుపులో ఉంటారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్ఐ సంబంధించిన నేత ఈ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు గాను సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో ఒక 4-5 బృందాలుగా వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం మాత్రం చాలా పారదర్శకంగా, ఎకనామికల్ గా పూర్తి స్థాయిలో కూడా ఒక నియంత్రణతో ఉంటుంది. సో అంటే పూర్తి స్థాయిలో అంటే డబ్బును వృధా ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతుంది. అయినప్పటికీ గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దల ప్రోద్బలంతో ఇట్లాంటి ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారని కూడా ఆరోపణలు బాగా వినిపిస్తున్న నేపథ్యంలో వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఇది ఫిర్యాదు వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే వారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రేపు మాపు వారు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.